నమ్మి ఆ రోజు కూడా ముత్యాల తలంబ్రాలు కానుకలు తీసుకెళ్లి దివ్యంగా మంగళప్రదంగా వైభవంగా దేదోప్యమానంగా కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణం చేస్తే ఈ రోజు కొంత అజ్ఞానం కాదు, తెలిసే చేస్తున్నారు. స్వార్థపూరితంగా వారి ఆధిపత్యం కోసం ఈ రోజు పూర్తిగా కూడా మళ్ళీ హిందూ సమాజంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ, హిందువులలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ, ఇటు స్వార్థులు వైష్ణవులు కాబట్టే చేస్తారని ఇంకొక అబద్ధపు ప్రచారం పూర్తిగా కూడా దాన్ని ప్రాబల్యంలో తెస్తూ ఘోరమైన దేవుడికి అపచారం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎవరి ఆధిపత్యం నడవదు. అది మనకి ఇతిహాసాల్లో అనేక ఆనవాళ్ళు ఉన్నాయి, మన కళ్ళ ముందు కూడా అనేక ఆనవాళ్ళు ఉన్నాయి. ఈరోజు దైవాపచారం చేస్తున్న వారికి సమ్మతించే అధికారులైనా ప్రభుత్వాలైనా మరెవరైనా కూడా అది దైవద్రోహం కిందికే వస్తుంది. దయచేసి దైవద్రోహులుగా ఉండకండి, చరిత్రహీనులుగా ఉండకండి. తప్పు జరుగుతోంది, దాన్ని సరిదిద్దండి. కాబట్టి మన వరకు ప్రభుత్వం వరకు ఇప్పటి వరకు తెలియకపోవచ్చు, కానీ అనేక సందర్భాలలో ఈ నెల పాటు ఇంతకు ముందు జరిగిందంత ఒక ఎత్తు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కనీసం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు దీన్ని తప్పకుండా దృష్టి పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ భద్రాచలంలో అద్భుతమైన సేవలు జరగాలి, ఆ ఒక్క ప్రాశస్త్యం రావాలని అనేకమైన సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు తప్పకుండా దీన్ని ఏదో చిన్న విషయంగా దయచేసి తీసుకోకండి.